ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలు పక్కనబెట్టి పాలన గాలికొదిలేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హింస విధ్వంసాలకే టీడీపీ కూటమి మొగ్గు చూపుతోంది. టీడీపీ గెలిచిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం నలుమూలల టీడీపీ జనసేనకు చెందిన అరాచక శక్తులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల నేతలు కార్యకర్తల ఇళ్ల మీద దాడి చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. హత్యలకు కూడా వెనకాటం లేదు. ఆఖరుకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ధ్వంసం చేసేస్తున్నారు. పోలీసులు కేసులు కూడా తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్నవారు ఈ అరాచకాల గురించి పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. ఏపీలో ధ్వంసరచనపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుతున్న విధ్వంసకాండ, హింసాకాండ ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రానికి ఏమైంది అన్న భావన ఏర్పడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసింది. కోడ్ అమల్లోకి రావడంతోనే అవన్నీ తలకిందులవడం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని సజావుగా సాగనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అన్ని ప్రయత్నాలు చేసేది. ఎన్నికల కమిషన్ కూడా ఆ కూటమికే తన వంతు సాయం అందించింది. వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వృద్ధులు పెన్షన్ పొందడానికి నానా పాట్లు పడేలా చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతోనే హింసాకాండ, విధ్వంసం వంటివి రాజ్యమేలాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాయి. ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటి వారు ఈ హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై స్పందించకుండా కథ నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరస్పరం పొగుడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్యం కొరవడి, డయేరియా వంటి వ్యాధులు ప్రబలాయి. నీటి కాలుష్యం తోడైంది. జగన్ ప్రభుత్వంలో ఇలాంటివి వస్తే వెంటనే వాలంటీర్లు ఆరా తీసి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. కరోనా వంటి పెద్ద సంక్షోభాన్ని సైతం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కానీ గత 10-15 రోజులుగా ఇలాంటి సమస్యలను పట్టించుకున్న వారే ఉన్నట్లు లేరు. కాకినాడ, జగ్గయ్యపేట, నంద్యాల మొదలైన చోట్ల గ్రామాల్లో అతిసారం వ్యాపించి 10 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొన్ని చోట్ల అలాంటి వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. అదొక్కటే సరిపోదు. గ్రామాల్లో కలుషిత నీటి సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఉండాలి. కానీ ఆయన ఇది తన శాఖకు సంబంధించింది కాదనుకున్నారేమో తెలియదు, కానీ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కనపడదు. ఇప్పటికైనా ఆయన స్పందించి గట్టి చర్యలు చేపట్టాలి. అలాగే పట్టణాల్లో అయితే మున్సిపల్ మంత్రి నారాయణ సంబంధిత సిబ్బందితో పనిచేయించాలి. లేకుంటే ఈ డయేరియా మరింతగా ప్రబలుతుంది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఎక్కడైనా కలుషిత సమస్య వచ్చి ఒకరిద్దరు మరణించినా, కొంతమంది ఆసుపత్రిలో చేరినా దాన్ని భూతత్వంలో చూపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రస్తుతం తెలుగుదేశం ఏలుబడిలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇంకోవైపు జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి 100 కోట్ల ఆదాయం తీసుకువస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇసుక అంతా అక్రమార్కుల పాలవుతున్నట్లుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వ టైంలో సమీకరించిన ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపించింది. వాటిని గతంలో ఒక సిస్టమ్ ప్రకారం విక్రయించేవారు. టీడీపీ కూటమి ఇసుకను ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్రమార్కులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేనలకు సంబంధించిన వారు ఆయా చోట్ల విజృంభించి అందుబాటులో ఉన్న ఇసుకను తమ ఇష్టారీతిని అమ్ముకుంటున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా లారీకి ఒక్కింటికి 13,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేసుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. ఒక వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఇసుకను ఇలా అక్రమార్కులు పొందేశారు. ప్రభుత్వం పనిచేస్తోందో లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంటే అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇదిలా ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత తేలిక కాదు. దాంతో ఆ అంశాలను డైవర్ట్ చేసే లక్ష్యంతో కూటమి పెద్దలు, వారికి సపోర్ట్ చేసే మీడియా కలిసి జగన్ పైన, వైసీపీ పైన పలు కథలు సృష్టించి జనం మీదకు వదులుతున్నారు. జగన్ అధికారం చేసిన 5 ఏళ్లు వీరు వెంటాడారు. ఓటమి తర్వాత కూడా అదే పని చేస్తున్నారు. ఉన్నవి లేనివి కలిపి అబద్ధాలను వండి ప్రజలపై రుద్దుతున్నారు. వైసీపీ ఆఫీసుల నిర్మాణంలో ఏవో అక్రమాలు జరిగాయని, అనుమతులు లేకుండా నిర్మించారంటూ స్టోరీలు ప్రచారం చేశారు.
వైసీపీ మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకున్నట్లు, తెలుగుదేశం అసలు తీసుకోనట్లు చిత్రీకరించారు. మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య కూడా ఆశ్చర్యంగానే ఉంది. వైసీపీ ఆయా జిల్లాల్లో నిర్మించిన భవనాలను ప్యాలెస్లతో పోల్చుతూ జగన్పై విమర్శలు చేశారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీసులకు ఇవ్వడానికి అధిక చొరవ తీసుకున్నది చంద్రబాబు నాయుడే. 1997లో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఎదుట అత్యంత ఖరీదైన హుడా భూమిని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నది ఆయనే. అందులో పార్టీ ఆఫీస్ నడిపింది చంద్రబాబే. అదేమీ చిన్న ఇల్లు కాదు, ఒక భారీ భవంతి, అంటే అది కూడా ప్యాలెసే అన్నమాట. ఆ రోజుల్లో విపక్ష నేతగా ఉన్న పి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీసుకు కేటాయించిన తీరుపై పెద్ద పోరాటమే చేశారు, కానీ అదేమీ ఫలించలేదు. బహుశా లోకేష్కు ఈ విషయం తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన అప్పటికి ఇంకా విద్యార్థి మాత్రమే. ఆ తర్వాత విభజిత ఏపీలో పలు జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో, కొన్ని చోట్ల అసైన్డ్ భూముల్లో కూడా టీడీపీ ఆఫీసులు నిర్మించుకుందట. ఇందుకోసం జీవోలు కూడా ఇచ్చారు. అంతదాకేందుకు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లి వద్ద చెరువు, డొంక ప్రాంతం కూడా ఆక్రమించి నిర్మించారన్న అభియోగం వచ్చింది. దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోంది. తీసుకున్న అనుమతులకు మించి కొన్ని చోట్ల అంతస్తులు అధికంగా కట్టారన్న అభిప్రాయం ఉంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయడం ద్వారా తమ విధ్వంస పాలన ఎలా ఉంటుందో ప్రజలకు టీడీపీ రుచి చూపించింది. 15 రోజులుగా వైసీపీ వారి ఆస్తులు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలను ధ్వంసం చేసి వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ధ్వంసరచన సాగిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తాము హామీ ఇచ్చిన సూపర్ 6 గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ప్రజలు నిజంగా గెలిపించారో లేక ఈవీఎంల మాయ ఏమైనా ఉందో తెలియదు, కానీ టీడీపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విధ్వంస పాలనను ఆపి ప్రజోపయోగ కార్యక్రమాలకు దిగితే మంచిది.